జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎంత పని చేశారు? ఆస్తి కోసం నా బిడ్డల ప్రాణాలు బలి తీసుకుంటారా? అత్తయ్య, దేవాంశ్ అంటే ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. మీరు కూడా అలా అంటారేంటి అత్తయ్య? ఆవేశంలో మాట్లాడడం కాదు పిన్ని. ఫోన్ చేసి నగల కోసం మాట్లాడింది నువ్వు. నా ఫోన్లో మొత్తం వాయిస్ రికార్డ్ అయింది. ఇక తప్పించుకోలేరు. నువ్వు నగల కోసం ఫోన్ చేసి బెదిరించావా? నా మనవడు చెప్పింది నిజమా? చెప్పు స్వాహా. అవునత్తయ్య, నేనే ఫోన్ చేసి బెదిరించాను. ఆ సంపద ఇస్తే నగలిస్తామని చెప్పాను. నిజమే. ఆ నగలు ఉన్నాయని, నువ్వు చెప్పిన కారణంగా అవి మా దగ్గర ఉన్నాయని నా కొడుకునెవరో బంధించి వాడి ప్రాణాలు పోయేలా చిత్రహింసలు పెట్టారు. లేని సంపద ఉందని చెప్పి ఈ కుటుంబాన్నంతటినీ ఆపదలోకి నెట్టింది నువ్వు దేవాంశ్. ఏమంటున్నారత్తయ్య? అసలు సంపదే లేదా? దేవాంశ్ నాటకమాడా? అవును, లేదు. కానీ ఉందని దేవాంశ్ అబద్ధం చెప్పడం వల్ల అందులో మాకు వాటా వస్తుందని దానికోసం వాళ్ళని బంధించారు. కేవలం నా కొడుకుని విడిపించుకోవడం కోసమే దేవుడి నగలు నా దగ్గర ఉన్నాయని అబద్ధం చెప్పి వారసత్వ సంపద కావాలని అడిగానే తప్ప నిజంగా మా దగ్గర ఏమీ లేవు. మేమెవ్వరిని చంపలేదు. ఇది నిజం, ఇది నిజం. ఇప్పుడు బావగారిని శాంత వదినని కూడా ఆ సంపద కోసమే ఎవరో చంపేస్తుంటారు. దేవాంశ్, ఇదంతా నువ్వు లేని సంపదని ఉందని అబద్ధం చెప్పడం వల్లే. లేదంటే ఈ ఘోరం జరుగుండేదే కాదు. అవును, సంపద ఉందని అబద్ధం చెప్పి పెదనాన్న అత్తయ్యలు చనిపోవడానికి ఒక రకంగా కారణం నువ్వే దేవాంశ్. ఏమన్నా? సంపద ఉందని నేను అబద్ధం చెప్పానా? అది అబద్ధమని నాకు వైదేహికి కాకుండా తెలిసిన మూడో వ్యక్తి మా నాన్న. మరి ఈ నిజం మీకెలా తెలిసింది? అంటే నాన్నని బంధించింది మీరు. సంపద లేదన్న నిజం తెలియగానే చంపేశారు కదా? చెప్పరా? అవును, నాకు కూడా ఆయన నిజం చెప్పలేదు. అంటే నా కొడుకు చెప్పేదే నిజం. నువ్వు నా పసుపు కుంకుమలు దూరం చేసావా స్వాహ? దూరం చేసావా? దూరం చేసావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.